నువ్వు ఎదుటి వారికి ఏమి ఇస్తావో నీకు అదే వస్తుంది అని అంటారు. సరే, ఈ తత్వాలు తర్కాలు స్టేట్మెంట్స్ విషయం కాసేపు పక్కన పెడితే 13 నెలల క్రితం వరకు కూడా కేసీఆర్ ఫ్యామిలీ, కేటీఆర్, కవిత, హరీష్ రావు వీరెవ్వరికీ కూడా ఒక రకంగా తిరుగు లేదనే చెప్పచ్చు. అసలు ఒక రకంగా 10 సంవత్సరాల పాటు అధికారాన్ని, అంతకుముందు ఉద్యమకాల సమయాన్ని అన్నిటినీ కూడా చూసుకుంటే కేసీఆర్ ఫ్యామిలీ, కేటీఆర్, కవిత, హరీష్ రావు ఎవరైతే ఉన్నారో ఎవ్వరికి కూడా వారంటే అసలు చెప్పిందే శాసనం చేసిందే మాట అన్నట్టుగా ఒక రకంగా సాగిన డిసెంబర్ 3 తర్వాత మాత్రం పరిస్థితులు క్రమక్రమంగా అన్ని మారిపోతూ వస్తున్నాయి. ఎప్పుడైతే బీఆర్ఎస్ ఓటమి చెందిందో పూర్తి స్థాయిలో పరిస్థితులు మార్పు కనిపించాయి. మనం చూసాం ఒక రకంగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కూడా కవిత అరెస్ట్ అవ్వడం, ఆ తదితర పరిణామాలను మనం చూసాం. ఇంకిప్పుడు కేటీఆర్ చుట్టూ కూడా ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారం ఉచ్చులా బిగుస్తోంది. అసలు ఈ కేటీఆర్కి సంబంధించిన ఫార్ములా ఈ రేస్ వ్యవహారం అనేక రకాలుగా మలుపులుగా తిరుగుతూ ఇప్పుడు ఏకంగా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లిన వ్యవహారం చూస్తున్నాం. నిధుల దుర్వినియోగం కనిపిస్తోంది అని చెప్పి హైకోర్టు నిన్న కన్ఫర్మ్ చేసింది. అంటే ఒక రకంగా కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ని డిస్మిస్ చేసింది. సో ఇది ఒక లొట్టపీస్ కేసు, ఇందులో పెద్ద వ్యవహారం ఏం లేదు అని మొదటి నుంచి కూడా కేటీఆర్ చెప్తూనే వస్తున్నారు. మీరు అవసరమైతే చేసుకోండి, ఇందులో అసలు చాలా క్లియర్ కట్ కేసు, ఇందులో అన్ని స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసలు ఎక్కడ జరిగింది, ఇంకా మేము బ్రాండ్ ఇమేజ్ పెంచాం తీసుకొచ్చామని చెప్పి కేటీఆర్ చెప్తున్నప్పటికీ కూడా ఏదైతే క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయాలి అని వేసిన పిటిషన్ ఉందో హైకోర్టు ప్రభుత్వానికి సంబంధించిన అడ్వకేట్స్ చెప్పిన వాదనలతోనే ఏకీభవించింది. నిధుల దుర్వినియోగం కనిపిస్తోంది అని హైకోర్టు ఏకీభవించింది. అలాగే ఒక రకంగా కేటీఆర్ పై దర్యాప్తును అడ్డుకోవడం కూడా సరికాదు అని వ్యాఖ్యానించింది. మంత్రిమండలి ఆమోదం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే హెచ్ఎండిఏ నిధులను వాడారు అన్న విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంది. అలాగే విదేశీ కంపెనీకి సొమ్ము చెల్లించాలని ఏదైతే కేటీఆర్ మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారో ఇవన్నీ కూడా స్పష్టంగా అడ్వకేట్స్ హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లిన నేపథ్యంలో నిధుల దుర్వినియోగం స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పిన అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ని కొట్టేసింది. అలాగే దర్యాప్తుకు ఈ ఆధారాలు సరిపోతాయని చెప్పి కూడా ఒక రకంగా ఏసీబీ విచారణకు లైన్ క్లియర్ చేసింది. అలాగే ఎప్పుడైతే ఏసీబీ విచారణకు లైన్ క్లియర్ అయిందో ఒక రకంగా అరెస్టుకు కూడా మార్గం సుగమమైంది. ఏమాత్రం కూడా విచారణలో విషయాలు అటు ఇటుగా ఉన్నా కూడా అరెస్టు చేసేందుకు కూడా స్పష్టంగా రంగం సిద్ధమైనట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇంకొక అంశం ఏమిటంటే ప్రధానంగా ఇది లొట్టపీస్ కేసు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సునకానందం పొందుతోంది అని చెప్పి అటు కేటీఆర్ కూడా నిన్న ప్రెస్ మీట్లో అడ్రస్ చేస్తూ మాట్లాడారు. ప్రత్యేకంగా ఛాలెంజ్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. హైకోర్టు క్వాష్ పిటిషన్ మాత్రమే కొట్టేసింది, సుప్రీంకోర్టుకు వెళ్తున్నాము, అక్కడ న్యాయ పోరాటం చేస్తా, నువ్వు మొగోనివైతే ఫార్ములా ఈ రేస్ కేసుపై చర్చకు రా అంటూ కూడా కేటీఆర్ సవాల్ విసిరారు. ఇక ఆయన తనదైన స్టైల్లో తనదైన భాషలో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఒక బ్రోకర్, ఒక మంత్రి కాంట్రాక్టర్, సో సీఎల్ బాంబులు పేలడం మొదలైంది అంటూ కూడా దీపావళి టైంలో పొంగులేటి చెప్పినటువంటి బాంబులన్నీ వరుసగా తారాజువల్లాగా అందుకున్నాయి అనేది ఇంకొక చర్చ. అయితే ఇంకొక అంశం ఏమిటంటే 16న విచారణకి రండి అంటూ కేటీఆర్కి ఈడీ సమన్లు జారీ చేసింది. ఆయన అరెస్ట్కి ఇక మార్గం సుగమమైందా అన్నది ఇంకొక చర్చ. అయితే నేడు అరవింద్ కుమార్ హాజరవుతారు. లాయర్ల సమక్షంలోనే విచారణ జరగాలి కాబట్టి లాయర్లతో అనుమతించండి అని కేటీఆర్ హైకోర్టును మళ్ళీ ఇంకొక పిటిషన్ వేసి ఆశ్రయిస్తున్నారు. సుప్రీంకోర్టులో క్వాష్, అలాగే ఇక్కడ లాయర్లతో అనుమతించండి అని చెప్తున్నారు. సో గ్రీన్ కో కార్యాలయాల్లో ఏసీబీ హైదరాబాద్, మచిలీపట్నంలో తనిఖీలు జరుగుతున్నాయి. సరే, ఇక్కడ మీకు అనిపించవచ్చు గ్రీన్ కో కార్యాలయాల్లో మచిలీపట్నంలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కార్యాలయాల్లో ఎందుకు తనిఖీలు జరుగుతున్నాయి అనంటే గ్రీన్ కోకి ఈ ఫార్ములా ఈ రేస్ కేసుకి వ్యవహారానికి సంబంధించి ఏంటి లింక్ అంటే ఈ కంపెనీ బీఆర్ఎస్కు 41 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ని ఇచ్చింది. 41 కోట్ల రూపాయలు ఇచ్చారు. అయితే ఈ 41 కోట్ల రూపాయలు ఏదైతే ఫార్ములా ఈ రేస్ కేసు నిర్వహణకి సంబంధించి ఫారిన్ కంపెనీ బ్రిటన్ సంస్థ ఏదైతే ఉందో దానికి నిధులు రిలీజ్ చేస్తే వాళ్ళు గ్రీన్ కోకి ఇస్తే గ్రీన్ కో ఎలక్టోరల్ బాండ్స్ బీఆర్ఎస్ పార్టీకి చెల్లించింది. ఇదంతా ఒక క్విడ్ ప్రోకో వ్యవహారం అంటూ కూడా ప్రభుత్వం వాదనలు చేస్తున్న నేపథ్యంలో ఈ కంపెనీలపై కూడా నిన్న ఏసీబీ తనిఖీలు, దాడులు, సోదాలు కొనసాగించింది. మొత్తంగా చూస్తే తప్పు జరగలేదు, అంతా క్లియర్ కట్ గా ఉంది. ఇది లొట్టపీస్ కేసు అని చెప్పి కేటీఆర్ అంటున్నప్పటికీ కూడా
నిధుల దుర్వినియోగం అయ్యింది అని హైకోర్టు ఏకీభవించింది. మరి సుప్రీంకోర్టుకి వెళ్లిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా కొంత కెవియట్ పిటిషన్ వేసే అవకాశం ఉందని అంటున్నారు. కెవియట్ అంటే ఏంటంటే పూర్తి స్థాయిలో కేటీఆర్ చెప్పిన వాదనే వినకుండా ప్రభుత్వ వాదన కూడా విని ఆ తర్వాత తుది తీర్పు చెప్పాలి అన్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం కెవియట్ పిటిషన్ వేసే ఆలోచనలో ఉంది. కాబట్టి మొత్తానికి క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో నిధుల దుర్వినియోగం అయ్యింది అన్న విషయాన్ని హైకోర్టు ఏకీభవించింది. కాబట్టి ఏసీపీ విచారణ రేపు జరగబోతోంది. ఇప్పటికే 16న ఈడీకి రమ్మని చెప్పిన నేపథ్యంలో కేటీఆర్ అరెస్ట్ తప్పదా, కేటీఆర్ అరెస్టుకి వేళయిందా, ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి ఇది ఒక కక్ష సాధింపు రాజకీయాల్లోకి కొనసాగుతుంది అని చెప్పి అటు కేటీఆర్ అంటున్నారు, అటు బీఆర్ఎస్ అంటోంది. మరి బీజేపీ కూడా మీరు వ్యవహరించినప్పుడు చట్టం తన పంతం చేసుకువెళ్తున్నప్పుడు మీరు కూడా అరెస్ట్ అయిపోండి, ఇందులో తప్పేంటి అని చెప్పి బీజేపీ కూడా బీఆర్ఎస్ని సవాల్